కవి హృదయం అనేది ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఇందులో ఒక ప్రియుడు ప్రియురాల్ని ఎలా వర్ణించాలి అనే దానికి 1,90 మెథడ్స్ ఉంటాయి. ఇది నాకు తెలిసినంతలో నేను చిన్నప్పటి నుంచి విన్న వాటిలో మహాగమ్మత్తైన పాట ఇది. ఎందుకో తెలుసా? ఒకసారి లిరిక్స్ గుర్తు చేసుకోండి. కొండాకాకి కొండేదాన, గుండెగలాంటి గుండెదన, అయ్యారెట్టు పల్లదన, మట్టగడిసా కళ్ళదన. అసలు అయ్యారేట్ అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు. నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను కానీ నాకు తెలియని కూడా తెలియదు. తర్వాత ఎప్పుడో తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపడ్డాను అనమాట. మీకు కూడా చెప్పనా అయ్యారేట్ అంటే ఏంటో? మేబీ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందేమో. అయ్యారేట్ అంటే అదొక రకమైన బియ్యం. ప్రపంచంలో చాలా దేశాలని మార్చేసిన ఒక పెద్ద ఫినామినన్ అనమాట. దాన్ని చాలామంది మిరాకిల్ రైస్ అని కూడా అంటారు. ఎందుకంటే 1960 ప్రాంతాల్లో ఆకలి చావులు చాలా ఎక్కువ ఉండేవి. అప్పుడు ఏం చేశారంటే ఫిలిప్పీన్స్లో తయారు చేశారు. ఒక ఇండోనేషియా విత్తనం తీసుకుని, ఒక చైనా విత్తనం తీసుకుని, రెండింటికి క్రాస్ చేసి ఈ అయారేట్ అనే దాన్ని కనుక్కున్నారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక పంట దిగుబడిలో 1 నుంచి 2 టన్నులు ఉత్పత్తి అయితే బియ్యం, ఈ సీడ్ వాడడం వల్ల ఏం జరిగిందంటే 5 నుంచి 10 టన్నులు ఉత్పత్తి అయ్యేదన్నమాట. దీనివల్ల రైతులు దీన్ని పండించిన రైతులందరూ కూడా చాలా మంచి దిగుబడితో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు. అండ్ ఎక్కువ బియ్యం ప్రొడ్యూస్ అవడం వల్ల పేదలకి చాలా మందికి అన్నం కూడా దొరికేది. అంచేత ఎన్నో ఆకలి చావుల్ని ఒక మిరాకిల్గా జరిగి ఆపింది కాబట్టి దీన్ని మిరాకిల్ రైస్ అంటారు అనమాట. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కావాలంటే మీ నాన్నగారిని, మీ తాతయ్య గారిని, వాళ్ళందరినీ అడగండి. అయ్యారేట్ అంటే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. కొంతమందికి అయ్యారేట్ ఎంత ఫేమస్ అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా అదిగోండి అయ్యారేట్ సుబ్బారావు గారు వచ్చారు, లేదంటే అయ్యారేట్ నాని గారు వచ్చారు, అంత ఫేమస్ అనమాట. ఇంకొక స్టెప్ ఎదరికెళ్ళి చూసామనుకోండి, చాలా మంది వాళ్ళ ఇంటి పేరుని అయ్యారేట్ అని పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ ఇది IR8 అనేది ఇంగ్లీష్ పదమే, కానీ ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది మన ఇంటి పేర్లు ఉంటాయి తెలుగులో, అయ్యారేట్ రావు గారు అని. సో దాన్ని తెలుగులో రాస్తారన్నమాట అయ్యారెట్టు అని. సో అంత ఫేమస్. సో కవి చూడండి, కొండకాకి కొండేదన, కాగితాలకు జుట్టు కుప్ప ఎలా ఉంటుందో నీ కుప్ప ఎలా ఉంటుంది అంటే ఇదొక సర్కాస్టిక్ వే అనమాట. ఒక తను ఏడిపించే విధంగా చెప్పడం అనే వర్ణన ఇంత కవి ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి. చంద్రబోస్ గారు వైదవే గుర్తు చేయదలుచుకున్నాను. గుండె లాంటి గుండెదన, గుండెకి ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా ఉంటుంది నీ గుండె అని చెప్తున్నాడు. అయ్యారేటు పడదన అంటే అయ్యారేట్ రైస్ ఎంత పాలిష్డ్గా ఉంటుందో, ఎంత తెలుపు ముత్యాలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పడానికి అది కూడా అగైన్ సర్కాస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ మట్టగిడస కళ్ళదన, మట్టగిడస చేప మామూలుగా లా ఉండదు, పొడుగ్గా ఉంటుంది. అంటే కళ్ళు నీవి మామూలు చేప కళ్ళని చాలా అందంగా వర్ణిస్తారు, కానీ నీది ఆ చేప కళ్ళు కాదు, మట్టగిడస చేప అంటే ఇలా నిలువుగా ఉండే చేపని చూస్తే నీ కళ్ళు అలా ఉంటాయని చెప్పేసి ఒక 4 లైన్లోనే ఒక ఆ ప్రియురాల్ని ఎంత ఏడిపించాడో చూడండి సర్కాస్టిక్గా.